అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనకు ఈ ఆగస్టు నెలలో 1 కాదు 2 సంకష్టహర చతుర్థులు వచ్చాయండి. అవి ఏ ఏ తేదీల్లో వచ్చాయి, ఏ రోజు వచ్చాయి, చవితి తిథి ప్రారంభ ముగింపు సమయాలు, గణపతిని ఏ నామంతో పూజించాలి, పీఠం నామం ఏమిటి, అలాగే చంద్రోదయం సమయం గురించిన అన్ని విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థిని సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము. తీరని కష్టాలతో బాధపడుతున్న వారికి విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడికి చాలా సులభంగా చేసుకునేటువంటి వ్రతమే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం అండి. మీరు ఈ వ్రతాన్ని ఒక సంకల్పంగా తీసుకుని గణపతికి ముడుపు కట్టి ఉపవాస దీక్షతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా మీ జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు, అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ 2026 ఆగస్టు నెలలో మనకు 2 సంకష్టహర చతుర్థులు వచ్చాయండి. మొదటిది ఆగస్టు 2 ఆదివారము, రెండవది ఆగస్టు 31 సోమవారము. ప్రతి నెలలో కూడా ఈ సంకష్టహర చతుర్థి అనగానే స్వామివారికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నామము, ఒక్కొక్క పీఠము ఉంటుందండి. ఆగస్టు నెలలో వచ్చే మొదటి సంకష్టహర చతుర్థి గజానన సంకష్టహర చతుర్థి అండి. ఈ ఆషాఢ మాసంలో గణపతిని గజానన గణపతి నామంతో, అదే విధంగా పీఠాన్ని విష్ణు పీఠం నామంతో పూజిస్తారు. చవితి తిథి ప్రారంభం ఆగస్టు 1 శనివారం రాత్రి 11 గంటల 7 నిమిషాల నుండి ఆగస్టు 2 ఆదివారం రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు ఉంటుందండి. చంద్రోదయ సమయం 2026 ఆగస్టు 2 ఆదివారం రోజు రాత్రి 9 గంటల 24 నిమిషాలు. ఆగస్టు నెలలో వచ్చే రెండవ సంకష్టహర చతుర్థి ఆగస్టు 31వ తేదీ సోమవారం రోజు హేరంబ సంకష్టహర చతుర్థి వస్తుంది. ఇది మనకు భాద్రపద మాసంలో వస్తుందండి. ఈ భాద్రపద మాసంలో గణపతిని హేరంబ మహాగణపతి నామంతో, అదే విధంగా పీఠాన్ని గణపతి పీఠం నామంతో పూజిస్తారు. చవితి తిథి ప్రారంభం ఆగస్టు 31 సోమవారం ఉదయం 8 గంటల 51 నిమిషాల నుండి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 1 మంగళవారం ఉదయం 7 గంటల 42 నిమిషాల వరకు ఉంటుందండి. చంద్రోదయ సమయం ఆగస్టు 31 సోమవారం రాత్రి 8 గంటల 31 నిమిషాలకు. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరికొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.